దేశంలో జరిగిన భారీ మార్పుల్లో ఇథనాల్ వాడకం ద్వారా ఏటా 4.5 కోట్ల బ్యారెల చమురు దిగుమతులు తగ్గినాయి. 1.5 లక్షల కోట్ల విదేశీ మార్గద్రవ్యం ఆదా అయింది. అలాగే రైల్వేల విద్యుదీకరణ 2014 వరకు 20% ఉంటే ఇప్పుడు దాదాపు 99% అయింది. బ్రాడ్ గేజ్ పూర్తయిపోయింది. 24-25లో 180 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా అయింది ఈ ఇంపాక్ట్ కారణంగా. అలాగే ఇప్పుడు ఆయిల్ ఏది ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రోత్సహించడం వల్ల ఆయిల్ వాడకం అనేది తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇంకో పక్కన మెట్రో నెట్వర్క్ల విస్తరణ ద్వారా ఎలక్ట్రికల్ మొబిలిటీ మీద ప్రత్యేక దృష్టి కూడా పెరిగింది. అలాగే దేశ విద్యుత్ సామర్థ్యం సగం పునరుత్పాదక వనరుల నుండినే వచ్చేలాగా చేసుకొచ్చారు. సోలారు, విండు ఇట్లాంటి ఇది 250 గిగావాట్లకి చేరుకుంది. అట్లాగే సోలార్ పవర్ 2014 2 గిగావాట్లు ఉంటే ఇప్పుడు 40 రెట్లు పెరిగి 130 గిగావాట్లకి వెళ్ళి PM సూర్య గారి పథకం కింద 30 లక్షల కుటుంబాలు ఇళ్లలో సొంత సోలార్ ప్యానల్స్ పెట్టుకున్నాయి. అలాగే బయోగ్యాస్ తయారీకి సంబంధించిన 100 ప్లాంట్లు అందుబాటులో అప్పట్లో ఉంటే ఇప్పుడు 600 ప్లాంట్లు నిర్మాణంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మార్పులు అయితే మన మధ్యలోనే కూల్గా జరుగుతున్నాయి.